మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. ఆగస్టు 17న రవి ట్రాన్సిట్ అని చెప్తున్నారు. ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి వచ్చే ఫలితాలు ఏంటండి? తప్పనిసరిగా అమ్మా, రవి అనేటువంటి గ్రహము ప్రతి నెల కూడా మారుతూ ఉంటారండి. అదేవిధంగా ఆ క్రమంలోనే ఈ ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన సింహరాశిలోకి వెళ్ళబోతున్నారు. ఈసారి జరిగేటువంటి ప్రత్యేకత ఏంటి అంటే రవి స్వక్షేత్రమైనటువంటి ఓన్స్ అయినటువంటి తన సొంత ఇల్లు అయినటువంటి సింహరాశిలోకి వెళ్ళడం చాలా గొప్ప విశేషం అండి. దీనివల్ల రవి అనేటువంటి ఆయనకి సంబంధించిన కారకత్వాలు అన్నింటిలోనూ కూడా చాలా సుస్థిరత్వమైనటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాలు, ఇప్పుడు ఎలా అయితే అల్లర్లు సంభవిస్తున్నాయో రాజకీయాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. బట్ ఆగస్టు 17 తర్వాత అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు, సెటిల్ డౌన్ అయ్యే అవకాశాలు బలంగా కనబడతాయండి. గోల్డ్ ప్రైసెస్ కానీ సిల్వర్ ప్రైసెస్ కానీ, సిల్వర్ కాదు ఓన్లీ గోల్డ్ ప్రైసెస్ కానీ ఇలాంటివి అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి లేకుండా ఒక చోట స్టాండర్డ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతాయి. ఫార్మా ఫీల్డ్లో గ్రోత్ అనేది కనబడుతుంది అని చెప్పొచ్చు. రాజకీయ పరంగా మార్పులు కొన్ని జరిగి కొత్త కొత్త పదవులు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా బలంగా కనబడతాయండి. అయితే ఈ రవి అనేటువంటి ఆయన ఎప్పుడు మారినా సరే 4 రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉంటే మిగతా రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి యావరేజ్గా, కొన్ని రాశుల వాళ్ళకేమో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఈ నెల రోజుల్లో రవి అనేటువంటి ఆయన ఉన్నటువంటి రోజుల్లోనే ఆగస్ట్ 22వ తారీఖు తర్వాత బుధుడు కూడా అక్కడికి వచ్చి రవి బుధుల యొక్క సంయోగం, దాన్ని బుధ ఆదిత్యయోహ అధికార అన్నట్టు బుధ ఆదిత్య యోగాన్ని ఏర్పాటు చేయడం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి అపారమైన అదృష్టం పట్టబోతోంది. అది కూడా నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం చూద్దామండి. అయితే ఇప్పుడు ఈ రవి అనేటువంటి ఆయన సింహరాశిలో ట్రావెల్ చేయడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనబడుతున్నాయో మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దామమ్మా. సింహరాశి వారి కనుక మనం చూసుకుంటే రవి ట్రాన్సిట్ ని బట్టి ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఉమా గారు? సింహరాశి వాళ్ళకి మనం తీసుకుంటే అమ్మా, జన్మము అంటే ఫస్ట్ హౌస్ అయినటువంటి సింహరాశిలోనే జన్మస్థానంలో రవి కేతువుల యొక్క సంయోగం కనబడుతుందండి వీళ్ళకి. ముఖ్యంగా సింహరాశి వాళ్ళ యొక్క గ్రహ సంచారాన్ని ఒకసారి మనం బాగా గమనిస్తే ఫస్ట్ హౌస్లో కేతు, 7th హౌస్లో రాహు, 8th హౌస్లో శని, 12th హౌస్లో గురుడు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ముఖ్యమైన ప్లానెట్ రవి, ఆయన ఫస్ట్ హౌస్లో ఉన్నారు. సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి దీర్ఘ సంచారిత గ్రహాలు 4 కూడా సింహరాశి వాళ్ళకి అనుకూలంగా లేవు. ఇప్పుడు ఆ జన్మల్లో ఉన్నటువంటి కేతువుతో పాటుగా రవి యాడ్ అవుతూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు జన్మల్లో ఉన్నటువంటి రవి వల్ల ఎలాంటి ఫలితాలు కనబడతాయి? సహజంగా జన్మల్లో రవి ఉన్నారనుకోండి, ఆవేశము, కోపము, ఉద్రేకము ఇలాంటివి తీవ్రంగా పెరుగుతాయి. దానివల్ల ఆవేశంలో, కోపంలో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఎక్కువగా పెరుగుతాయి. దానివల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పెరుగుతాయి అని చెప్పొచ్చు జన్మ రవి వల్ల. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం కానీ, మైగ్రేన్ హెడేక్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రస్ట్రేషన్ కానీ, స్ట్రెస్ కానీ ఎక్కువగా పెరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే జన్మము అంటే లైఫ్ స్టైల్ అండి. జన్మము అంటే శరీరం కదా. ఎక్కువగా శరీరానికి సంబంధించిన హెల్త్ మీద, లైఫ్ స్టైల్ మీద. లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మనం తీవ్రమైనటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ మనమే ఎంజాయ్ చేయలేం, ప్రశాంతంగా ఉండలేం. అలాంటివి కనబడుతూ ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళకి జన్మల్లో కేతు ఉన్నారండి సింహరాశి వాళ్ళకి. జన్మ కేతు ఏం చేస్తుంటారు? ఉదయం ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం చాలా వీడియోస్లో ఈ పాయింట్ నేను చెప్తూనే వచ్చానండి, ఇప్పుడు కూడా చెప్పాల్సిందే, ఎందుకంటే జన్మల్లో కేతు ఇంకా ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్, లాట్ ఆఫ్ ఫియర్స్ అండి, భయాలు. ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్న ఒక భయం, లేకపోతే నన్ను సరిగ్గా గుర్తిస్తారో లేదో అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఎక్కువైపోతాయి అనమాట. ఇన్సెక్యూరిటీస్ ఎక్కువైపోతాయి. సో దానివల్ల అనుకున్నట్టుగా జరిగినా సరే ఇంకెక్కడో లోపల సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. క్వశ్చన్ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని పూర్తయిపోతుంది, చిన్న పని. గతంలో 2-3 సంవత్సరాల క్రితం వీళ్ళు ఎంతగా ఆలోచించి ఇంత భయపడిపోయి ఇంతలా చేసేవాళ్ళు ఏమీ కాదు. కానీ ఇప్పుడు జన్మంలో కేతు వల్ల, అష్టమంలో శని వల్ల ఇలాంటివన్నీ ఎక్కువగా కనబడతాయి. ఇప్పుడు రవి కూడా యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కోపం ఎక్కువగా రావడం, షార్ట్ టెంపర్ ఎక్కువగా పెరగడం, ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు, రొమాటిజం ఇలాంటివి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి లోపించినటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో, రవి బలం లేదు కాబట్టి. అదేవిధంగా బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, హార్ట్ ట్రబుల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ టైంలో, ఈ 1 మంత్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పొచ్చండి. అయితే ఈ రవి యొక్క ఎఫెక్ట్ అంతా కూడా 7th హౌస్ అయినటువంటి కుంభరాశి మీద పడుతుంది. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. అందుకే సింహరాశి వాళ్ళకి మెరిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, బిజినెస్ లైఫ్లో జాగ్రత్తలు తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్త అని చెబుతూ వచ్చాము. అవును. ఇప్పుడు అదే స్థానం మీద రవి యొక్క ఎఫెక్ట్ కూడా పడుతోంది. అంటే
ఆవేశంలో బిజినెస్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆవేశంలో వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ ఒక మాట గబుక్కుని అనడం వల్ల గొడవలు అనేటువంటి సంభవించే అవకాశం. ఈగో డామినెన్స్, నేనే గొప్ప, నా మాటకి ఎదురు చెప్తారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎంత విజ్ఞత కలిగిన వాళ్ళు కూడా, ఋషులు కూడా కోపానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రవి ఎఫెక్ట్ కానీ ఆ టైంలో ఉండేటువంటి ఎఫెక్ట్స్ ఆ విధంగా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న కోపాల వల్ల మెరిటల్ లైఫ్లో, బాండింగ్లో, రిలేషన్స్లో, బిజినెస్ లైఫ్లో చికాకులు ఎక్కువగా పెరిగే అవకాశం సింహరాశి వాళ్ళకి కనబడుతుంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఆల్రెడీ అష్టమ శని ఉంది, దానికోసం డీటెయిల్ అనాలైసిస్ అంతా కూడా వక్రగతిలో ఉండడం వల్ల మనం చెప్పుకున్నాం. తర్వాత సప్తమంలో రాహు చెప్పుకున్నాము, తర్వాత వచ్చేసి 12th గురువు కోసం కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ రవి అనేటువంటి ఆయనకి బలం పెరగాలి అన్నా, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అన్నా చేయాల్సిన రెమెడీ ఏంటి? సింపుల్ రెమెడీ అంటే ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు ఒక రాగి పాత్ర, ఒక రాగి గ్లాస్ కానీ రాగి చెంబు కానీ ఏదైనా తీసుకోండి. ఆ రాగి చెంబులో లేదా పాత్రలో నీళ్లు పోసి కొద్దిగా బెల్లము వేయండి. కరెక్ట్గా సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ పాత్రలో ఉండేటువంటి నీళ్లు చేతిలోకి పోసుకుని సూర్యుడికి అర్ఘ్య ప్రదానాన్ని సమర్పించండి. ఇది చాలా గొప్పదైనటువంటి రెమెడీ అండి. చాలా చిన్నదిగా అనిపించవచ్చు, బట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నెల రోజులు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఆరోగ్యము, తేజస్సు, ఎనర్జెటిక్గా మాట్లాడడం, కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయడం, పెర్ఫార్మెన్స్ బాగుండడం, రిలేషన్స్లో గొడవలు అవ్వకుండా చూడడం, ఈగో అంతా కూడా బ్యాలెన్స్ అవ్వడం, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఆ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా వీళ్ళు రక్షించుకోవడానికి ఈ సింపుల్ రెమెడీ కాపాడుతుందండి. సో ఎవరైనా సరే ఒకసారి ఈ రాశివారి వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు, జన్మ జాతక రీత్యా రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటున్నారంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు మా గారు? తప్పనిసరిగా అండి, అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీకు కింద కనిపించే నెంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క గోచారంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకాన్ని చూసిన తర్వాత రెండింటినీ సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి ఒక బ్రదర్లా కావచ్చు, ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, తప్పనిసరిగా గైడెన్స్ అనేది అందిస్తాను. అదేవిధంగా భగవత్ అనుగ్రహం కలిగే విధంగా చేస్తాను. తప్పకుండా మా గారు. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.